ఆకాశంలో సూర్యుడు బంగారు బంతిలా మెరిసిపోతూ పైకి ఎగిరాడు. హనుమంతులు చెట్టుమీద కూర్చుని ఆ సూర్యుణ్ణి చూస్తున్నాడు. అరే, అది ఎంత పెద్ద మామిడి పండులా ఉంది అని అనుకున్నాడు. అతడికి చాలా ఆకలివేసింది. ఆ పండు తినాలి అంటూ ఒక్కసారిగా ఆకాశంలోకి దూకాడు. సూర్యుడు ఇది చూసి ఆశ్చర్యపోయాడు. ఈ చిన్నవాడు నన్నే పట్టుకోటానికి వస్తున్నాడా అని అనుకున్నాడు. హనుమంతుడు దగ్గరకు వెళ్ళి పండు పండు అంటూ చేతులు చాచాడు. అప్పుడే దేవరాజు ఇంద్రుడు వచ్చి అయ్యో హనుమంతా, అది పండు కాదు, సూర్యుడు అని కేకపెట్టాడు. కాని హనుమంతుడు ఆగలేదు. ఇంద్రుడు వజ్రాయుధంతుడు వజ్రాయుధంతో అతడిని ఆపాడు. హనుమంతుడు కింద పడిపోయాడు. ఇది చూసిన వాయుదేవుడు చాలా కోపపడ్డాడు. గాలిని ఆపేశాడు. లోకమంతా ఊపిరాడక ఇబ్బందిపడింది. అందరూ దేవతలు భయపడ్డాడు. అందరూ కలిసి హనుమంతుడిని ఆశీర్వదించారు. నువ్వు మహాబలవంతుడివవుతావు, తెలివైనవాడివవుతావు అని వరాలిచ్చారు. వాయుదేవుడు మళ్లీ గాలిని వదిలాడు. లోకం మళ్లీ సంతోషంగా మారింది. ధైర్యం చాలా మంచిది, కాని ఆలోచన జ్ఞానం కూడా చాలా అవసరం.